హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిరీపల్స్. మనలో చాలామంది పాస్పోర్ట్ ఉంటే మనం ఇండియన్ సిటిజన్స్ అని అనుకుంటాం. కానీ రీసెంట్గా ఎంఈఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇచ్చిన ఒక స్టేట్మెంట్ దేశవ్యాప్తంగా ఒక పెద్ద డిబేట్కి దారితీసింది. అసలు ఎంఈఏ చెప్పింది ఏంటంటే పాస్పోర్ట్ ఈజ్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్షిప్, ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. అంటే పాస్పోర్ట్ అనేది సిటిజన్షిప్కి ప్రూఫ్ కాదు, అది ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేయడానికి ఒక డాక్యుమెంట్ మాత్రమే అని మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. ఒక్కసారి ఈ స్టేట్మెంట్ బయటికి రాగానే సోషల్ మీడియా, పొలిటికల్ సర్కిల్, ఇంకా కామన్ పీపుల్లో ఒక డిబేట్ స్టార్ట్ అయింది. అంటే పాస్పోర్ట్ సిటిజన్షిప్కి ప్రూఫ్ కాదా అని. సో నౌ ఇన్ దిస్ వీడియో, నిజంగానే పాస్పోర్ట్ మన సిటిజన్షిప్ని ప్రూవ్ చేయదా? మరి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ పరిస్థితి ఏంటి? విల్ సీ ఇన్ దిస్ వీడియో. ఆల్సో సుప్రీంకోర్టు దీని మీద ఏం చెప్తుందో చూద్దాం. సో ఫస్ట్ ఈ డిస్కషన్ జూన్ 24 రోజు పాస్పోర్ట్ సేవా దివస్ రోజు జరిగిన ఎంఈఏ ఇచ్చిన స్టేట్మెంట్ ద్వారా మొదలైంది. ఎంఈఏ సెడ్ దట్ పాస్పోర్ట్ ఇస్ జస్ట్ ఎ ట్రావెల్ డాక్యుమెంట్. అంటే ఫారిన్ కంట్రీస్కి ట్రావెల్ చేయడానికి ఉపయోగించే ఒక అఫీషియల్ డాక్యుమెంట్ మాత్రమే అని చెప్పింది. అంటే పాస్పోర్ట్ ద్వారా వరల్డ్ వైడ్గా ట్రావెల్ చేయగలరు, కానీ ఇండియన్ సిటిజన్షిప్ని ఇది ప్రూవ్ చేయదు. దిస్ సర్ప్రైజ్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఎందుకంటే చాలామంది ఇప్పటి వరకు పాస్పోర్ట్ని ఒక స్ట్రాంగ్ సిటిజన్షిప్ ప్రూఫ్గా అనుకుంటారు. యాక్చువల్లీ పాస్పోర్ట్ యాక్ట్ 1967 ప్రకారం ఇండియన్ సిటిజన్స్ కాని వారికి పాస్పోర్ట్ ఇష్యూ చేయరు. బట్ ఇన్ ఎక్సెప్షనల్ కేసెస్, అంటే నేషనల్ కన్సర్న్స్ లేదా హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో ఫారినర్స్కి కూడా పాస్పోర్ట్ ఇష్యూ చేయవచ్చు. దీన్ని బేస్ చేసుకొని పాస్పోర్ట్ అనేది 100% సిటిజన్షిప్ ప్రూఫ్ కాదని గవర్నమెంట్ చెప్తోంది. ఇండియన్ సిటిజన్షిప్ రూల్స్ అనేవి ఎప్పటికప్పుడు మారుతూ వచ్చాయి. 1950 నుంచి 1987 వరకు ఒక రూల్ ఉండేది దట్ ఆ టైంలో ఇండియాలో జన్మిస్తే చాలు, వారు ఇండియన్ సిటిజన్స్గా గుర్తించబడేవారు. నెక్స్ట్ 1987 నుంచి 2004 వరకు ఉన్న రూల్ ఏంటంటే పేరెంట్స్లో ఎవరో ఒకరైనా ఇండియన్ సిటిజన్స్గా ఉంటే చాలు, వారు ఇండియన్ సిటిజన్స్గా గుర్తించబడేవారు. నెక్స్ట్ 2004 నుంచి ఖచ్చితంగా ఇద్దరు పేరెంట్స్ ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి, ఆర్ కనీసం ఒకరైనా ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉండి మరొకరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండకూడదు. ఈ రూల్ ఇప్పటి వరకు అమల్లో ఉంది. అండ్ ఆల్సో ఒక ఫ్యాక్ట్ ఏంటంటే పాస్పోర్ట్ అనేది పర్సనల్ ప్రాపర్టీ కాదు. పాస్పోర్ట్ వెనకాల దిస్ పాస్పోర్ట్ బిలాంగ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అని ఉంటుంది. అంటే ఆ పాస్పోర్ట్ గవర్నమెంట్కి చెందింది. స్పెషల్ సిచ్యువేషన్స్లో ఆ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసే అధికారం కూడా గవర్నమెంట్కి ఉంటుంది. నేషనల్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల, కోర్ట్ ఆర్డర్స్ వల్ల ఈ పాస్పోర్ట్ని క్యాన్సిల్ చేసే అధికారం గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు చాలామంది అడిగే ఒక ప్రశ్న, దెన్ వాట్ ఈస్ ద ప్రూఫ్ ఫర్ ఇండియన్ సిటిజన్షిప్? ఈజ్ ఇట్ ఆధార్ కార్డ్ ఆర్ పాన్ కార్డ్? The answer is no. సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం ఆధార్ కార్డ్ అనేది ఐడెంటిటీ డాక్యుమెంట్ మాత్రమే. స్పెషల్ కండిషన్స్ ఫారినర్స్ కూడా ఆధార్ కార్డ్ పొందవచ్చు. అండ్ నెక్స్ట్ ఓటర్ ఐడి, ఇది మన ఓటింగ్ ఎలిజిబిలిటీ కోసం మాత్రమే. నెక్స్ట్ పాన్ కార్డ్, ఇది మన ఇన్కమ్ ట్యాక్స్ అండ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కోసం మాత్రమే ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ ఏది స్టాండ్ అలోన్ సిటిజన్షిప్ ప్రూఫ్ కాదు. మన ఇండియాలో సిటిజన్షిప్ని ప్రూఫ్ చేయడానికి ఒక సింగిల్ యూనివర్సల్ డాక్యుమెంట్ అనేది లేదు. కొంతమంది అభిప్రాయం ప్రకారం ఈ సింగిల్ సిటిజన్షిప్ డాక్యుమెంట్ లేకపోవడం వల్లే మన దేశంలో ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సమస్య ఉందని చెప్తున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్గా ఎన్ఆర్సీ, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్షిప్ తీసుకురావాలని ఇండియన్ గవర్నమెంట్ ప్రయత్నిస్తోంది. ఒకసారి మన దేశంలో అస్సాం 2015 నుంచి 2019 వరకు ఈ ఎన్ఆర్సీ ఎక్సర్సైజెస్ నిర్వహించారు. ఇది మన ఇండియాలోనే నిర్వహించిన అతిపెద్ద పౌరసత్వ ధృవీకరణ కార్యక్రమం. అస్సాంలో చాలా ఇయర్స్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ ప్రాబ్లం ఉండేది. 1979 నుంచి 1985 మధ్యలో అస్సాంలో పెద్ద ఎత్తున యాంటీ ఫారిన్ మూవ్మెంట్ జరిగింది. అస్సాం గవర్నమెంట్ మార్చ్ 24, 1971ని కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించారు. అంటే దాని తర్వాత వచ్చిన వారందరూ
ఫారినర్స్గా పరిగణిస్తారు. అఫీషియల్గా 2015లో ఈ ఎన్ఆర్సీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈ ప్రాసెస్ అంతా సుప్రీంకోర్టు సూపర్విజన్లో జరిగింది. ఇంకా 2019లో ఫైనల్ డ్రాఫ్ట్ని విడుదల చేశారు. దీని మీద ఎన్నో రకాల విమర్శలు వచ్చాయి. 1971 కన్నా ముందు భారతదేశంలో ఉన్నట్టు ఆధారాలుంటే వారిని ఇండియన్ సిటిజన్స్గా గుర్తించారు. సో నేషనల్ వైడ్గా ఎన్ఆర్సీ వస్తుందా లేదా అనేది మన ఇండియన్ గవర్నమెంట్ డిసిషన్ మీద డిపెండ్ అవుతుంది. ప్రస్తుతం ఇండియన్ సిటిజన్షిప్ని ప్రూవ్ చేయడానికి ఒక సోల్ డాక్యుమెంట్ అనేది ఇది లేదు. డిఫరెంట్ సిచ్యువేషన్లో డిఫరెంట్ డాక్యుమెంట్స్ని వెరిఫై చేస్తారు. సో ఈ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ క్విల్స్. బాయ్.